ఆయన ఓ మాస్ లీడర్, జనాల్లో మంచి పేరే ఉంది. అందుకు తగ్గట్టే అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మంది మాగులతో హల్చల్ చేసేవారు. కానీ ఒక్క ఓటమితో కనిపించకుండా పోయారు. మచ్చుకైనా ఓ మాట కూడా వినపడ్డం లేదు. ఇందుకీ ఆయన మౌనానికి కారణమేంటి? మనోవేదన, పొలిటికల్ వ్యూహమా? మాస్ లీడర్లో దూకుడు మాయమైందా? కొలగట్లకు జనంపై కోపం వచ్చిందా? అభివృద్ధి చేసిన ఓడానని అలకబూనారా? విజయనగరం జిల్లాలో 4 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న కొలగట్ల వీరభద్రస్వామిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ లీడర్ గా మాంచి పట్టున్న ఈ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇటీవల ఎదురైన ఓటమితో మౌనం దాల్చడమే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. వీరభద్రస్వామి అంటే వీరభద్రస్వామి పేరుకు తగ్గట్టే ప్రజా సమస్యలకు సంబంధించి ప్రత్యర్థులపై భద్రుడిలాగా విరుచుపడేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసిన ఆయన తాజా ఓటమితో మూగబోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నియోజకవర్గంలో కోలగట్లది ఏ స్థాయి పట్టంటే అధిక సంఖ్యలో జనాల్ని పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా విజయనగరం పట్టణాభివృద్ధి కోసం విశేషమైన కృషి చేశారు. సిటీ రూపరేఖల్ని మార్చేశారంటే అతిశయోక్తి కాదు అంటారు ఆయన్ని అభిమానించేవాళ్లు. ఎప్పుడూ జనాల్లో ఉంటూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కొలగట్ల ఇక్కడి గజపతిరాజుల కుటుంబంతో ఏళ్లుగా పోటీ పడుతూనే ఉన్నారు. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన అశోక్ గజపతిరాజు, అదితి గజపతిరాజులను రాజకీయ ప్రత్యర్థులుగా భావించి పోరాడేవారు. 2019లో అదితి గజపతిరాజును ఓడించిన కొలగట్ల 2024లో అదే అదితి గజపతిరాజు చేతిలో 62,000 పైచిలకు ఓట్లతో భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కోలగట్ల పూర్తిగా సైలెంట్ అయిపోయారు. నిత్యం ప్రజల్లో ఉండే కోలగట్ల ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. ఏ ఒక్క రాజకీయ కార్యక్రమంలోనూ, ప్రైవేట్ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఉంటే ఇంట్లో, లేదంటే తన ఆఫీస్లో, అది కూడా అంతంత మాత్రంగానే. దగ్గర వారితో సైతం అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు కోలగట్ల. ఒకప్పుడు ప్రత్యర్థుల నుంచి చిన్న విమర్శ ఎదురైనా విరుచుకుపడే కోలగట్ల ఇప్పుడు తన అనుచరులపై భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చినా కూడా స్పందించడం లేదు. అయితే ఇదంతా ఓటమి ఎఫెక్టే అంటున్నారు లోకల్ పొలిటికల్ అనలిస్టులు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గెలుపు కన్నా ఓటములే ఎక్కువగా చూశారు వీరభద్రస్వామి. కానీ ఓటమిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరునాటి నుంచే గెలుపు కోసం పని మొదలు పెట్టేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితాలు వచ్చి 2 నెలలవుతున్నా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ లీడర్స్ అంతా యాక్టివ్ అవుతున్నా కోలగట్ల దగ్గర ఎలాంటి కోలాహలం కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తన దగ్గరికి సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని, అయినా తనని ప్రజలు ఓడించారని కోలగట్ల ఆవేదన చెందుతున్నారట. ఇలా ఎందుకు జరిగిందనే విషయంలో ఆయన చాలా మదనపడిపోతున్నారట. అయితే పార్టీలో వ్యతిరేకత సహజంగానే ఉంది. అంతేకాదు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ బాగా కనిపించింది. దీంతో కోలగట్లకు ఓటమి తప్పలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎంత కూటమి గాలి వీచినా, ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, నేనింత చేస్తే ప్రజలు నాకిచ్చిన బహుమతి ఇదా అంటూ వాపోతున్నారట కోలగట్ల. అందుకే ఆయన నియోజకవర్గ ప్రజలకి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజలపై అలక, కోపం కాదు, ఓటమికి గల కారణాలేంటో విశ్లేషించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.